హాయ్ ఓన్, దిస్ ఇస్ డాక్టర్ అపర్ణ. మన ఆలోచనలు మన శరీరంలో ఉండే దోషాల మీద అంటే బయో ఎనర్జీస్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో మీకు తెలుసా? మనందరికీ తెలుసు, మన మైండ్ అండ్ బాడీ చాలా డీప్గా కనెక్ట్ అయి ఉంటాయి. సో మన శరీరంలో ఈ ఇంబ్యాలెన్సెస్ అనేవి స్టార్ట్ అయ్యి సిమ్టమ్స్ రూపంలో తెలియక ముందే ఇవి ఆల్రెడీ మైండ్లో స్టార్ట్ అయి ఉంటాయి. సో మీరు ఎక్కువగా ఫియర్తో సఫర్ అవుతూ ఉన్నా, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ ఉన్నా సరే ఇది వాతాన్ని అగ్రవేట్ చేస్తుంది. అదేవిధంగా మీలో కోపం, ఎక్కువగా ప్రెషర్ తీసుకోవడం, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ పిత్తాన్ని అగ్రవేట్ చేస్తాయి. ఎమోషనల్ హెవీనెస్, మోటివేషన్ లేకపోవడం, డల్గా ఉండడం, లేజీగా ఫీల్ అవ్వడం ఇవన్నీ కఫాన్ని అగ్రవేట్ చేస్తాయి. సో ఈ ఎమోషన్స్ని మీరు ఎక్కువ కాలం మీ బాడీలో క్యారీ చేస్తే లాంగ్ టర్మ్లో ఇవి మీ ఫిజికల్ హెల్త్ మీద ప్రభావాన్ని చూపిస్తాయి. సో మనం హీలింగ్ అంటే డైట్ని ఫాలో అవ్వడం, మెడిసిన్స్ తీసుకోవడమే కాకుండా మన ఎమోషన్స్ని, థాట్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ వాటిని బ్యాలెన్స్లో ఉంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్.